ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఉద్యోగ నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. యువత నైపుణ్యాలను అభ్యసించి తమను తాము మెరుగుపరుచుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో రేపు జరిగే ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన చార్లెస్ రాబర్ట్ డార్విన్ జయంతి ఈరోజు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికరంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15,60,000 కోట్ల రూపాయలకు చేరాయి. వార్తల వివరాలు: యువతను అభివృద్ధి పదంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కష్టపడి పనిచేస్తే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవచ్చని నేటి యువతకు తెలుసని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రోజ్గార్ మేళా కింద దేశవ్యాప్తంగా 1,00,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించే కార్యక్రమంలో ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొని ప్రసంగించారు. తమ ప్రభుత్వం నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాల ప్రదర్శనకు సమాన అవకాశం కల్పించేందుకు నిర్ణీత గడువులోగా నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న యువతను ప్రధాని అభినందించి మాట్లాడుతూ, आपने कड़ी मेहनत से अपनी ये सफलता हासिल की है। मैं आप सभी को और आपके परिवार को बहुत बहुत बधाई देता हूं। युवाओं को भारत सरकार में नौकरी देने का अभियान लगातार तेज गति से चल रहा है। हमने भारत सरकार में भर्ती की प्रक्रिया को अब पूरी तरह पारदर्शी बना दिया है. యువత నైపుణ్యాలను అభ్యసించి తమను తాము మెరుగుపరుచుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు. విశాఖపట్నంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 12వ రోజ్గార్ మేళాలో దేశవ్యాప్తంగా 1,00,000 మంది ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నారని మంత్రి తెలిపారు. దేశంలోని సంభావ్య వృద్ధిని సాధ్యమైనంత మేరకు వినియోగించుకుంటున్నట్టు కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్లో నిర్వహించిన రోజ్గార్ మేళాలో కేంద్ర సంప్రదాయేతర ఇంధన, రసాయన ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా పాల్గొని 169 మందికి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా, వేగంగా నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నామని చెప్పారు. ముద్ర యోజన ద్వారా 45 కోట్ల మందికి రుణాలు ఇచ్చామని, వీరంతా తమతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. అసంఘటిత రంగాల్లో 6 కోట్ల మందికి ఉపాధి లభించిందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఈ కార్యక్రమాల్లో నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న యువత ఆకాశవాణితో మాట్లాడుతూ, నా పేరు వై కీర్తన. సో నేను బీటెక్ చదివాను. జిఎస్టీ ఇన్స్పెక్టర్గా అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను అండ్ నేను చాలా హ్యాపీ. నా పేరు కీర్తి నాయుడు. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. అక్కడ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను డిగ్రీ. ఇప్పుడు నాకు వచ్చింది జిఎస్టీ ఇన్స్పెక్టర్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఐఎమ్ లిటరలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి హెలికాప్టర్లో మధురవాడ, ఐటీ హిల్ 3కి చేరుకుంటారు. అక్కడి నుంచి పిఎం పాలెం ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వెళ్తారు. రాత్రి 8 గంటల వరకు అక్కడ జరిగే రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షిస్తారు. పోటీల్లో గెలుపొందిన వారికి ముఖ్యమంత్రి బహుమతులు, జ్ఞాపికలు అందజేస్తారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం ఎలకటూరులో రైతు భరోసా కేంద్రాన్ని ఆమె ఉదయం ప్రారంభించారు. అలాగే పుత్తూరు రూరల్లోని కేవీపురంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఉందని విద్యుత్తు, భూగర్భ, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆదర్శ పాఠశాల, ఆదర్శ బాలికల వసతి గృహాన్ని ఆయన ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందుతున్నాయని చెప్పారు. నాణ్యమైన విద్య, జగనన్న విద్యా దీవెనతో విద్యార్థులను ఉన్నత విద్య వైపు తీసుకెళ్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన చార్లెస్ రాబర్ట్ డార్విన్ జయంతి ఈరోజు. ఆయన జయంతిని ప్రపంచవ్యాప్తంగా డార్విన్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం భూమిపై జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవశాస్త్రంలో డార్వినిజం ఎంతో గొప్ప మార్పు తీసుకువచ్చింది. మూఢనమ్మకాలను విభేదించడంలో కూడా డార్వినిజం కీలక భూమిక పోషించింది. డార్వినిజం ప్రపంచంలో ఎంతోమంది భౌతిక శాస్త్రవేత్తలను, జీవశాస్త్రవేత్తలను ప్రభావితం చేసి ఆధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో మలుపులు తిప్పింది. 1882 ఏప్రిల్ 19వ తేదీన డార్విన్ కన్నుమూశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికరంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15,60,000 కోట్ల రూపాయలకు చేరాయి. ఏడాది క్రితం ఇదే సమయం వసూళ్లతో పోలిస్తే ఇవి 20% అధికం కాగా మొత్తం ఆర్థిక సంవత్సర లక్ష్యంలో 80% సమానం. ఈ నెల 10వ తేదీ సాయంత్రం వరకు మొత్తం 18,38,000 కోట్ల రూపాయల మేర స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నమోదయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి CBDT తెలిపింది. ఇందులో రిఫండ్లు 2,77,000 కోట్ల రూపాయలు పోగా ఖజానాకు జమైన నికర వసూళ్లు 15,60,000 కోట్ల రూపాయలని, గత ఏడాది ఇదే సమయం కంటే ఇవి 20.25% ఎక్కువని తెలిపింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసిన సేవ, సహకారం, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించేందుకు ఈ నెల 29 నుంచి 29వ తేదీ వరకు ప్రజా పోరు యాత్ర నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా పోరు రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సైతం తమవిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకున్న నేపథ్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా అధికారులు అవి కేంద్ర పథకాలుగా వాస్తవాలను ప్రజలకు వివరించాల్సి వచ్చిందని అన్నారు. వికసిత్ భారత్ యాత్రలో భాగంగా అర్హత ఉండి పథకాలు అందుకోలేకపోయిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి లబ్ధి చేకూర్చామని అన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అప్రమత్తంగా ఉండి వీటిని నిలువరించాలని పురంధేశ్వరి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18011117800 నెంబరుకు ఈ నెల 23వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. రథసప్తమి ఉత్సవాలకు తిరుమల క్షేత్రం ముస్తాబవుతోంది. సూర్య జయంతిని పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీన వైభవంగా రథసప్తమి ఉత్సవాలు జరగనున్నాయి. ఒకే రోజు 7 వాహనాలపై స్వామివారు ఊరేగనున్నారు. వాహన సేవలను తిలకించేందుకు విచ్చేసే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిర్విరామంగా అన్నపానీయాలు సరఫరా చేయనుంది. 16వ తేదీ తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. 16వ తేదీన అన్ని ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల అర్చన ఏకాంతంగా నిర్వహించనున్నారు. దేశీయంగా ఎంతో ఆదరణ చూరగన్న పసిడి బాండ్లు మరోసారి సబ్స్క్రిప్షన్కు వచ్చాయి. ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు 5 రోజుల పాటు సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. ఒక్కో గ్రాము ధరను 6,263 రూపాయలుగా RBI నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వస్తున్న 4వ సిరీస్ ఇది. ఈ ఏడాది జూన్, సెప్టెంబర్, డిసెంబర్లో 3 విడతలుగా బాండ్లను విడుదల చేశారు. ఆన్లైన్లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు 50 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఒక్కో గ్రాము 6,213 రూపాయలకే లభిస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగ నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. యువత నైపుణ్యాలను అభ్యసించి తమను తాము మెరుగుపరుచుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో రేపు జరిగే ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన చార్లెస్ రాబర్ట్ డార్విన్ జయంతి ఈరోజు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికరంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15,60,000 కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.